ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఒక సంస్థ వంటి జోహో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కింద సాఫ్ట్వేర్ డెవలపర్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ల్యాండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి యాజ్ ఎ ఫ్రెషర్గా ఆఫ్ క్యాంపస్ కింద ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే జోహో కంపెనీ అనమాట ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కింద సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఏముండాలంటే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ వచ్చేసి టెంకాషి అండ్ చెన్నై లొకేషన్లో ఉన్న జోహో బ్రాంచ్లో వర్క్ అనేది కూడా మనకి ఇన్ ఆఫీస్ కింద అయితే వర్క్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 30 జూలై 2024 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 30 జూలై వరకు మీరు ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనం ఏం చేయాలంటే డెవలప్, టెస్ట్ అండ్ ఇంప్లిమెంట్ న్యూ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మీద వర్క్ చేయాలి. దానికి సంబంధించిన క్లీన్ అండ్ ఎఫెక్టివ్ కోడ్ అయితే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో బేసిక్గా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఇదే చేస్తారు కాబట్టి మనం కూడా అదే వర్క్ చేయాలి. వాళ్ళు ట్రైనింగ్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. వర్క్ ఏం చేయాలి, దేని మీద చేయాలి అనేది కూడా. దానితో పాటు మీకు ట్రబుల్ షూట్, డీబగ్ అండ్ మెయింటైన్ ది ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించిన మానిటర్ ది క్వాలిటీ పర్ఫార్మెన్స్ యూసేజ్ మీద కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఎవరైతే ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ రిలవెంటెడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలవెంటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారో, నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ రిసీవ్ ది ఇంటర్వ్యూ కాల్ లెటర్. ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంట్లో కొంతమందికి వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. లక్కీగా మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ నోట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓన్లీ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ రిసీవ్ ది ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనమాట. సేమ్ డేనే షార్ట్ లిస్ట్ అయితే మీకు ఫర్దర్ రౌండ్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంటర్వ్యూ వెన్యూ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా మీకు ఇంటర్వ్యూ కాల్ లెటర్లోనే మెన్షన్ చేస్తారనమాట. సో మనం ఫర్దర్గా డీటెయిల్స్గా ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే పైన మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని జాబ్ డీటెయిల్స్ పైన ఉంటాయి. కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఫుల్ నేమ్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కాలేజ్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇక్కడ క్వాలిఫికేషన్ చూడవచ్చు మీరు. బీఏ, బీబీ తర్వాత అన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట మనకి నార్మల్గా. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ 0 to వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఉంటుంది. నోటీస్ పీరియడ్, మీ యొక్క అడ్రస్, నేటివ్ డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనాలిటీ, ఫైనల్గా రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. మీ రెజ్యూమ్ బట్టే మీ ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. దాన్ని బట్టే మనకి ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్కి కాల్ లెటర్ అయితే మన మెయిల్ ఐడికి పంపిస్తారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.